చంద్రశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు వినుకొండ చూసాము, గుంటూరు మిర్చియాడికి వెళ్ళడం చూసాము, రెంటపాళ్ళకి వెళ్ళింది చూసాము, పొదిలి వెళ్ళింది చూసాము, బంగారుపాలెంలో మామిడి రైతుల కోసం వెళ్ళింది చూసాము. కానీ ఎక్కడా లేని విధంగా ప్రతి చోట ఆంక్షలు ఉన్నాయి, ప్రతి చోట అభిమానులను అడ్డుకున్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ ముళ్ళ కంచెలు వేయడము, లేకపోతే ముళ్ళ పొదల మధ్య హెలిప్యాడ్ ఇవ్వడమో, ఇది కాకపోతే రోడ్లు గుంతలు దవ్వేయడం. అసలు ఏంటి నెల్లూరులో ఏం జరిగింది ఈరోజు చెప్పండి. సార్ దీనికంటే ముందు ఒక రెండు మాటలు కూడా చెప్తాను సార్. ఎప్పుడు మా నెల్లూరు పాలిటిక్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఏదైనా విమర్శలు ఉంటే కూడా ఒకరికొకరు సద్విమర్శలు చేసుకుంటారు, లేదా కొంచెం తీవ్ర స్థాయిలో కూడా చేసుకునే అలవాటు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరైతే చాలా బాధాకరం సార్. అంటే కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు 2 times ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అసలు సంబంధం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేయడం, 16 కేసులు దాని మీద కూడా పెట్టి ఆ తర్వాత కంటిన్యూ చేసి పీటీ వారెంట్ల మీద ఈ రోజుకి కూడా ఆయన నిర్బంధించారు. రెండోది ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన మాట్లాడింది తప్ప ఒప్ప తీసి పక్కన పెడితే ఇళ్ల మీద దాడులు చేయడం, అసలు ఇంట్లో ఉండే వాళ్ళని చంపడానికి రావడం, ఇవన్నీ కూడా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయాలు సార్. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతులో పరామర్శించడానికి లాస్ట్ మంతే రావాలనుకున్నప్పుడు మేము మంచి ప్లేసెస్ హెలిప్యాడ్కి సంబంధించి చూస్ చేసినాం. అంటే అవి మా సొంత స్థలాలు ఇవన్నీ కూడా చేస్తే వాటిని ఎందుకు వద్దంటున్నారో కూడా చెప్పరు, అసలు పర్మిషన్ ఇవ్వరు. 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు జూలై 3వ తారీఖున రావాలనుకున్నప్పుడు 2వ తారీఖు దాకా మాకు ఎట్లాంటి పర్మిషన్ కానీ ఇస్తున్నామా లేదా కూడా చెప్పకుండా 2వ తేదీ మధ్యాహ్నం నుంచి ఒక అడవిలో ఒక ప్లేస్ చూపించి ఇక్కడ పెట్టుకొని మీరు పక్కనే జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖతులు జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించి మీరు తిరిగి వెళ్ళిపోవాలా, జనాలను కలవకూడదని ఆ రోజు చెప్పినారు. అది హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఆ రోజు పాసిబుల్ కాక ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అయింది. అంటే ఆ స్థలం కనీసం హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఓకే సార్, హలో, ఆ స్థలము హెలీప్యాడ్ ఏర్పాటు వినబడుతుందండి? వినిపిస్తోంది సార్. ఆ స్థలము హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉందా కనీసం? లాస్ట్ టైం ఇప్పుడు లేటెస్ట్ అదే నేను చెప్తా ఉన్నాను. అయితే అదే నేను చెప్తున్నాను, ఈ రోజు అదే స్థలాన్ని సరే ఇంకా వాళ్ళు తీసుకుంటే ఈ స్థలంలోనే పెట్టుకోవాలా అని చెప్పిన తర్వాత అది తీసుకుంటే అది ఒక అడవి, అసలు 1 కిలోమీటర్ దూరం దాకా కూడా ఎట్లాంటి రోడ్డు ఏర్పాటు కూడా లేదు. అయితే మేము 5 రోజులుగా జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ, 1 కిలోమీటర్ రోడ్డు వేసుకోవడం కానీ, అలానే హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఇవన్నీ చేసుకోవడానికి డే అండ్ నైట్ 5 రోజుల పాటు అక్కడ కష్టపడితే ఒక రకంగా ఈరోజు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ క్రమంలో వాళ్ళు 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్న తర్వాత ఫస్ట్ నోటీస్ నాకు ఇష్యూ చేయడం కూడా జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారని తర్వాత ఈ నోటీసులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు హెలిప్యాడ్ దగ్గర కానీ జైలు దగ్గర కానీ కేవలం 10 మంది మాత్రమే ఉండాలా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు గ్యాదరింగ్ ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ని పెట్టి 27వ తారీఖున నోటీస్ ఇచ్చినారు. ఆ తర్వాత 28వ తారీఖున మరలా నోటీస్ ఇచ్చినారు. ఇంకా దీని కండిషన్స్ అన్ని పెట్టి ఇంతకు ముందు ఆయన పర్యటనలో హ్యూజ్ మొబిలైజేషన్స్ ఉన్నాయి, చాలా మంది వేల మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయలేము, ఈ స్ట్రిక్ట్ కండిషన్స్ కొన్ని మీకు ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళా 28వ తారీఖు నోటీస్ ఇచ్చినారు. మళ్ళా 29వ తారీఖున మళ్ళా నోటీసులో వాళ్ళన్నీ కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటినీ కూడా సుమారుగా 35 కండిషన్స్ రాసి వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయమన్నారు. ఇందులో భాగంగా వాళ్ళు ఏం చెప్పినారంటే, ఒకవేళ కనుక మీకు జనాలు చెప్పనైతే ప్రతి 20 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఇవ్వండి, ఏదైనా కనుక ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద మేము చట్ట రీత్యా కేసులు పెట్టడానికి మీరు ప్రతి 20 మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు, అతని యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఒకవేళ కనుక ఏ వెహికల్స్ లో అక్కడికి వస్తారో ఆ వెహికల్స్ కి సంబంధించినటువంటి వెహికల్ నెంబర్స్ కానీ, అలానే డ్రైవర్స్ పేర్లు కానీ, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్, డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇవ్వాలని చెప్పారు. సో ఇంత ఘోరమైనటువంటి కండిషన్స్ ని పెట్టడం, ఇవన్నీ కూడా ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. అయితే నిన్నటి రోజున రాత్రి 30వ తేదీ రాత్రి 1 గంట నుంచి తెల్లవారి 5 లోపల ప్రతి లీడర్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇష్యూ చేశారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను.
అంటే ఇది కాల్ రికార్డ్ తీశాను. 126 టైంలో రాత్రి ఒక మహిళా లీడర్ మా నెల్లూరులో కామాక్షమ్మ అనే ఒక మహిళా లీడర్కి 126 టైంలో రాత్రి ఆమెకి ఫోన్ చేసి మేము మీ కింద ఉన్నాము, మీరు కిందకు వచ్చి నోటీస్ తీసుకోండి అని చెప్పారు. ఆ నోటీస్ ఇదనమాట. సో ఆమె చెప్పింది నేను ఈ టైంలో కిందకి రాలేను, మా హస్బెండ్ పంపిస్తానని చెప్పి వాళ్ళ హస్బెండ్ కిందకి పంపిస్తే, లేదు మీ వైఫే రావాలి కిందకి అని చెప్తే ఆమె చెప్పింది నేను ప్రైవేట్ డ్రెస్లో ఉన్నాను, కిందకి ఈ టైంలో రావడం బాగుండదంటే మీరు రావాల్సిందే కిందకి అని చెప్పి 135 టైంలో మా దగ్గర సీసీ క్యామ్ రికార్డింగ్స్ కూడా అన్ని పెట్టుకొని ఉన్నాం. 135 టైంలో నైట్ ఆమెను కిందకి పిలిపించి నోటీస్ ఇష్యూ చేసినారు. ఏమని ఇష్యూ చేసినారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలో ఎవరిని కూడా అక్కడికి తీసుకెళ్లకూడదు, ఒకవేళ కనుక అలా తీసుకెళ్లే పని అయితే మీ మీద చట్టరీత్యా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మిడ్ నైట్ అండి, ఎవరైనా 1 o'clock నుంచి తెల్లవారు 4 దాకా తిరిగి లీడర్స్ ఇళ్ళకి తిరిగి మహిళా లీడర్స్కి ఈ విధంగా నోటీసులు ఇచ్చి మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కనుక వెళ్తే చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడితే ఇంతకంటే దారుణమైనటువంటి ఇష్యూ ఇంకోటి ఉండదు. ఇంకా కూడా చెప్తాను, ఈరోజు మార్నింగ్ నుంచి నేను అన్ని వర్క్స్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తే మొత్తం టోటల్గా సిటీలోకి బయట నుంచి ఎవ్వరు రాకుండా ప్రతి దగ్గర కూడా బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు. ఆ పక్కన మెయిన్ రోడ్స్ అన్ని కూడా బ్యారికేడ్స్ పెట్టినప్పుడు కొన్ని సైడ్ రోడ్స్ ఉంటాయి, ఆ సైడ్ రోడ్స్లో నుంచి లోపలికి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. వాటిని జేసీబీలు పెట్టి గుంటలు కొట్టేశారండి. ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉందా? నాకు ఈరోజు ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అవన్నీ కూడా చూసి ఎందుకు గుంటలు తవ్వినారు అని చెప్పి అక్కడ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మేమే గుంటలు పూర్తి చేస్తామని చెప్పి ఆ జేసీబీ వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పినారంట. ఇది అసలు మనము ఏ రాష్ట్రంలో అసలు ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఏదైనా ఒక నియంత రాజ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు. సో ఎప్పుడు కూడా ఇట్లాంటి పాలిటిక్స్ చేయాల్సి వస్తుందని, ఇట్లాంటి రాజకీయాలు జరిగేటప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఉండాలని అంటే అసలు ఒక రకంగా చూస్తే అసహ్యం కూడా కలుగుతా ఉంది. ఈరోజు నెల్లూరులో అయితే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ అటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అన్నీ కావండి. ప్రతి పథకం కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలా, నాయకుడు అయి ఉండాలా, ఆ జెండా కట్టుకుంటేనే మేము ఏదైనా కూడా కనీసం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఈరోజు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావాలని చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకొని వస్తా ఉన్నారు. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 years గవర్నమెంట్ చేశారండి. అసలు నాకు అనిపించేది అసలు పాలిటిక్స్ చేస్తా ఉన్నామా, ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తా ఉన్నామా? కులం చూడను, మతం చూడను, పార్టీలు చూడను, ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీరు పథకాలు ఇవ్వాలా అని చెప్పి ఆ స్పందన కానీ జగనన్నకు చెప్దామనే కార్యక్రమాలు పెట్టి ఎవరైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా అక్కడ ఎక్కువ బెనిఫిట్ అయింది కూడా తెలుగుదేశం వాళ్ళే. దాంట్లో కనుక అప్లై చేస్తే వారందరికీ కూడా ఆ పథకాలు ఇవ్వడం కానీ అంత చక్కని పరిపాలన మనకు అందించిన తర్వాత ఈ రోజు కనీసం మాట్లాడాలంటే ఇంటికి వాటర్ కనెక్షన్ తీసుకోవాలంటే కూడా స్కూల్లో పిల్లోడిని గవర్నమెంట్ స్కూల్లో పిల్లోడిని జరిపించాలంటే కూడా అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే నాయకుడిగానే అయి ఉండాలంటే ఇలాంటి సొసైటీలో మనం ఉంటా ఉన్నామా అనే బాధ కూడా కలుగుతూ ఉంది. సో టోటల్గా ఈరోజు ఇన్ని ఘోరమైనటువంటి కండిషన్స్ పెట్టి రోడ్లు దువ్వేసి ఎక్కడికక్కడ సుమారుగా ఈరోజు మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 3,000 మందికి పైగా ఈరోజు పోలీసులందరినీ కూడా చుట్టుపక్కల జిల్లాలందరినీ తీసుకొని వచ్చి కూడా నెల్లూరులో పెట్టినారు. ఇంకొక విషయం కూడా చెప్తానండి, ఎక్స్ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామి గారు ఈరోజు హెలిప్యాడ్ దగ్గరికి రావాలని వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అలౌ చేయమంటారు. ఏం సంబంధం అండి? టోటల్గా మేము హెల్ప్యాడ్ అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మా లీడర్ అతను ఎక్స్ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కలవడానికి వస్తే మీకేంటి అభ్యంతరం? మీ 30 మంది కంటే అంటారు, 30 మంది అంటే ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్టు ప్రకారం ఇంతకంటే ఒక్కరిని కూడా అలౌ చేయమంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు అత్యంత అద్భుతంగా అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు అంత ఊహకందని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి సుమారుగా 40,000 మంది రోజు రోడ్ల మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆనందపడతా ఉంటే నిజంగా నాకు అనిపించింది అంటే ఇన్ని ఆంక్షలు, ఈ బారికేడ్లు, ఈ చెక్ పోస్టులు, ఇన్ని చెక్ పోస్టులు పెట్టడం, ఇన్ని బారికేడ్లు పెట్టడం, 3,000కు పైగా పోలీసుల్ని మోహరించడము, ఎక్కడికక్కడ అడ్డుకోవడము, ముళ్ళ కంచెలేయడము, మీకందరికీ నోటీసులు ఇవ్వడము, ఇన్ని జరిగిన తరువాత కూడా జనం ఏ స్థాయిలో వచ్చారు, ఏ స్థాయిలో కనిపించింది ఆ స్పందన? సో మీకు తెలుసుంటది, టీవీల్లో కూడా చూసుంటారు, సుమారుగా 7.7 kilometers అండి జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా 7.7 kilometers మేము రన్ అయ్యాం. ఈ మొత్తంలో కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద రెండు పక్కల ఆ రోడ్డు కూడా 100 feet రోడ్ అండి. కంప్లీట్ గా మేము ఇంకొక రూట్ అడిగాం, అక్కడైతే కొంచెం రెసిడెన్షియల్ ఏరియా ఉంటదని, ఆ రోడ్ ఇవ్వాల, వీళ్ళు హైవే మీదనే ఇచ్చినారు. సో అది చాలా 100 feet రోడ్,
ఆ మొత్తం రోడ్ అంతా కూడా 7.7 కిలోమీటర్ల దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూడా కూర్చునే పరిస్థితి కూడా లేదు. అందరికీ కూడా అభివాదం చేసుకుంటా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1.5 గంట పట్టింది ఆ 7 కిలోమీటర్లు రావడానికి. అప్పటికి కూడా మేము ఒక 100 మంది వాలంటీర్లు పెట్టాం. పోలీసులు Z+ కేటగిరీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించలా. ఎక్కడికక్కడ జనాలను అడ్డుకోవడానికి మాత్రమే ఆ సెక్యూరిటీని ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఒక 100 మంది వాలంటీర్లను పెట్టుకొని మేము ఆ రోడ్డు క్లియర్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నించుకోవాల్సి వచ్చింది. సో సుమారుగా నాకు అనిపించింది, మీకు కూడా తెలిసి ఉంటుంది, టీవీలో విజువల్స్ చూస్తుంటారు, మోర్ దాన్ 40,000 ఈ రోజు అక్కడ అటెండ్ అయినారు. ఇంత అద్భుతమైనటువంటి స్పందన అంటే నియర్లీ 50,000 దాకా ఉండుండొచ్చు అని కూడా నాకు అనిపించింది. సో ఇంత అద్భుతంగా జగన్మోహన్, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, మేము ఎక్కడా కూడా ఎవరిని కూడా రమ్మని ఈ రోజు దాకా కూడా చెప్పాలా. ఎవరి పార్టీకి వాళ్ళు కాకుండా ఒక పిలుపు ఇచ్చినాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని మాత్రమే తెలియజేసినాం. సో ఇంతమంది రావడం కూడా కాదండి, మాకేమైనా పర్లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసినామనే ఆనందంతో ఈరోజు అక్కడి నుంచి జనాలు ఆయన చూసిన తర్వాత సంతోషంగా వెళ్తా ఉంటే ఒక అద్భుతం అనిపించింది. ఇన్ని కండిషన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని బాధలు, నోటీసులు ఇచ్చి ఇంత జరిగిన తర్వాత ఆ జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు పడినటువంటి ఆనందం అయితే చాలా అద్భుతమనే చెప్పాలి. ప్రతి కార్యకర్తకి, నాయకుడికి కూడా నేను పేరున కూడా నేను ఈ రూపంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.